సో ఫస్ట్ మనం లేయర్ బై లేయర్ దీన్ని అసెంబుల్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ కింద నుంచి పైకి అసెంబుల్ చేసుకుంటూ రావాలన్నమాట. మనం క్యూబ్ సాల్వింగ్ కింద నుంచి పైకి ఎలాగా లేయర్ బై లేయర్ ఎలా అయితే సాల్వ్ చేసామో అలానే ఈ ఫిట్టింగ్స్ కూడా కింద నుంచి ఫిట్ చేసుకుంటూ రావాలన్నమాట. సో చూడండి ఇక్కడ ఉన్న పీసెస్ మనకి, సో ఇక్కడ ఉన్న పీసెస్ లో మనకి ఏ పీసెస్ ఎక్కడ పెట్టాలనేది మనకు ఒక అవగాహన రావాలన్నమాట. నేను కింద నుంచి ఫిట్ చేసుకుంటూ వస్తున్నా. సో నాకు కింద వైట్ ఉంది. సో వైట్ కలర్ పీసెస్ అన్ని కూడా మనకు యూజ్ అవుతాయి అనమాట. సో చూడండి ఇక్కడ నాకు ఈ కలర్ వచ్చేసి వైట్ బ్లూ ఉంది. వైట్ బ్లూ ఎక్కడ ఫిట్ అవుద్దో చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి పైన నుంచి కూడా ఫిట్ చేసుకుని రావచ్చు. సో కింద నుంచి అయితే మనకి పట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. సో ఇదిగోండి వైట్ బ్లూ కలర్ తీసుకొని నేను బ్లూ దగ్గర వైట్ దగ్గర మ్యాచ్ అయ్యేలాగా సెంటర్స్ మ్యాచ్ అయ్యేలాగా ఇలా పెట్టాను. అలానే ఈ పీస్ చూడండి వైట్ రెడ్ ఉంది. దీనికి 2 కలర్స్ వైట్ రెడ్ ఉన్నాయి. వైట్ రెడ్ అంటే నాకు ఇక్కడ రావాలి. సో ఇలా కలర్స్ మ్యాచ్ అవ్వాలన్నమాట. వైట్ రెడ్ మ్యాచ్ అవ్వాలి. తర్వాత ఓన్లీ వైట్ ఉన్న వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి స్టార్టింగ్ లో. సో ఇక్కడ నాకు వైట్ గ్రీన్ ఉంది. వైట్ గ్రీన్. సో ఇక్కడ నాకు వైట్ మ్యాచ్ అవ్వాలి, గ్రీన్ మ్యాచ్ అవ్వాలి. చూడండి నేను ఇలా ఫిట్ చేస్తున్నా. గ్రీన్కి గ్రీన్. సో ఇలా మ్యాచ్ అయింది. తర్వాత అలా వైట్ ఉన్నాయి. సో ఇక్కడ వైట్ ఆరెంజ్ ఉంది. సో ఆ వైట్ ఆరెంజ్ని ఇక్కడ పెడదాం. వైట్ ఆరెంజ్ ఎందుకంటే ఇక్కడ ఆరెంజ్ ఇక్కడ వైట్ ఉంది కాబట్టి సో నేను ఇక్కడ పెడుతున్నా. సో ఇలా ఫిట్ అవుద్ది వైట్ ఆరెంజ్. చూడండి తర్వాత ఇప్పుడు 4 పీసెస్ అయిపోయినాయి. ఇప్పుడు నాకు 3 కలర్స్ ఉన్నాయి కావాలన్నమాట. సో ఇప్పుడు 2 కలర్స్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు 3 కలర్స్ ఉన్న పీసెస్ తీసుకోండి వైట్ కాంబినేషన్తో. సో ఇది చూడండి బ్లూ రెడ్ వైట్ ఉంది. బ్లూ రెడ్ వైట్ అంటే నాకు ఎక్కడ వస్తుంది ఈ పీస్ చెక్ చేయండి. సో అటు ఇటు కదులుతూ ఉంటే జాగ్రత్తగా హోల్డ్ చేయాలన్నమాట. లూజ్గా ఉన్నాయి కొంచెం టైట్ చేసుకోండి, లేకపోతే బాగా తిరుగుతూ ఉంటాయి. సో ఇలా 4 పీసెస్ పెట్టేసాను. 4 పీసెస్ పెట్టిన తర్వాత మిగిలిన వైట్ కాంబినేషన్తో ఉన్న 3 కలర్స్. సో ఇక్కడ నాకు గ్రీన్ రెడ్ ఆరెంజ్ వైట్ ఉన్నాయి. సో గ్రీన్ ఆరెంజ్ వైట్ అంటే నాకు చూడండి ఇలా టిల్ట్ చేసి చెక్ చేసుకోవాలి ఏ కలర్ మ్యాచ్ అవుతుందా లేదా సెంటర్స్తో. సో ఇక్కడ మ్యాచ్ అవుతుంది. సో అలానే సో ఇక్కడ నాకు రెడ్ వైట్ గ్రీన్ ఉన్నాయి అంటే ఈ మధ్యలో వస్తుంది. సో మ్యాచ్ అయిపోయినాయి. తర్వాత వైట్ బ్లూ రెడ్. సో వైట్ బ్లూ రెడ్ ఇక్కడ వస్తుంది. తర్వాత ఇక్కడ ఒకటి ఉంది వైట్ ఆరెంజ్ బ్లూ. సో ఇలా పెట్టేసి సో దీని కలర్స్ మ్యాచ్ అయ్యేలాగా చెక్ చేసుకోండి. సో ఇలా పెడితే మనకి చూడండి ఫస్ట్ లేయర్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇలా ఫస్ట్ లేయర్ అంతా కూడా ఇలా కంప్లీట్ అవుతుంది ఇలా పెట్టడం. తర్వాత సెకండ్ లేయర్కి వచ్చేయండి. సెకండ్ లేయర్లో ఇప్పుడు 2 డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇక్కడ. ఇట్లా బ్లూ రెడ్ బ్లూ ఆరెంజ్. సో ఇలా నేను బ్లూ రెడ్ దగ్గర తీసుకెళ్తాను. సో ఇక్కడ వస్తుంది నాకు ఈ పీస్. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఫిట్ చేయాలి. అలానే ఈ పీస్ చూడండి ఎల్లో లేకుండా ఉన్న పీసెస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఆరెంజ్ గ్రీన్. సో ఇక్కడ వస్తుంది ఇది ఇక్కడ వస్తుంది. సో తర్వాత గ్రీన్ రెడ్ అంటే ఇక్కడ వస్తుంది పీస్. జస్ట్ అక్కడ స్లాట్స్ ఉంటాయి, ఆ స్లాట్స్లో కూర్చోబెడితే చాలు. అలానే ఇక్కడ నాకు ఆరెంజ్ గ్రీన్ చూడండి. సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ అయింది. ఇంకా లాస్ట్ లేయర్ సో గట్టిగా హోల్డ్ చేసి లాస్ట్ లేయర్ని కూడా మనం ఈజీ కంప్లీట్ చేసేయచ్చు. సో సాల్వ్ అయిన తర్వాత క్యూబ్ అనేది చూడండి ఇలా పెట్టేసాం. సో ఇప్పుడు మనం థర్డ్ లేయర్ పెట్టాలి. సో థర్డ్ లేయర్ వచ్చేసి చెక్ చేయండి ఏం కావాలో. సో ఇక్కడ నాకు గట్టిగా హోల్డ్ చేయండి క్యూబ్ని ఎందుకైనా మంచిది. సో పైన వైట్ ఆరెంజ్ అండ్ బ్లూ ఉన్నాయి. సో ఎక్కడ వస్తుంది ఇది బ్లూ ఆరెంజ్ ఇక్కడ వస్తుంది ఈ పీస్ ఇక్కడ. తర్వాత వైట్ రెడ్ గ్రీన్ ఎల్లో అంట. సో రెడ్ గ్రీన్ ఎల్లో అంటే నాకు తెలిసి చూడండి ఇక్కడ వస్తుంది పీస్ ఈ కార్నర్లో. అలానే ఎల్లో రెడ్ బ్లూ అంట. ఎల్లో రెడ్ బ్లూ వచ్చేసి నాకు ఈ మధ్యలో రావచ్చు సుమారు చూడండి ఇక్కడ. అలానే ఇంకొకటి సో ఈ పీస్ వచ్చేసి నాకు ఇక్కడ రావచ్చు. సో ఇలా అన్ని ఈ 4 ఫిట్ చేసాం. 4 ఫిట్ చేసిన తర్వాత వీటి మధ్యలో పీసెస్ అనేది ఫిట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఈ కలర్ వచ్చేసి ఎల్లో బ్లూ అంటే నాకు ఇక్కడ వస్తుంది. సో కొంచెం టైట్గా ఉంటుంది లాస్ట్ స్టేజ్లో. సో కొంచెం గట్టిగా ఫిట్ చేయండి. చూడండి ఈ ప్లేసెస్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయో లేదో చెక్ చేయాలి, లేకపోతే మళ్ళీ డిసెంబుల్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ నాకు రెడ్ గ్రీన్ ఉంది అంటే ఇది ఎక్కడ కాదు. సో దీన్ని ఇటు రావాలి, ఇది ఇక్కడ రావాలి. చూడండి
ఇది ఇలా రావాలి. తర్వాత ఇక్కడ ఎల్లో గ్రీన్ ఉంది, ఎల్లో గ్రీన్ పెట్టేసాం. తర్వాత ఇంకా వేరే కలర్ ఏమైనా చెక్ చేయండి. సో ఇక్కడ నాకు రెడ్ ఎల్లో ఉంది, రెడ్ అండ్ ఎల్లో. సో రెడ్ అండ్ ఎల్లో అంటే నాకు ఇక్కడ వస్తుంది రెడ్ అండ్ ఎల్లో. సో గట్టిగా హోల్డ్ చేయాలి, లూజ్గా హోల్డ్ చేస్తే మళ్ళీ పెట్టినవన్నీ కూడా ఊడిపోతాయి. ఓకే, ఇది పెట్టేసాం. నెక్స్ట్ ఎల్లో ఆరెంజ్ ఇక్కడ వస్తుంది. కావాలంటే కొంచెం లూజ్ చేసుకోండి, మరీ టైట్గా ఉంటాయి. సో ఈ లాస్ట్ పీస్ ఎల్లో బ్లూ ఉంది, కొంచెం లూజ్ చేస్తున్నా. సో ఇది బాగా టైట్ అనిపిస్తుంది. ఇక్కడ నాకు ఎల్లో బ్లూ వస్తుంది. లాస్ట్ది మాత్రం కొంచెం గట్టిగానే ఉంటుంది. చూడండి ఎంత గట్టిగా ఉందో. సో ఇట్లా అన్నీ ఫిట్ చేసాం. చూడండి మొత్తం కూడా ఫిట్ అయిపోయింది. సో ఫిట్ అయిన తర్వాత ఈ సెంటర్ పీసెస్ అనేవి యాజ్ టీజీ పెట్టేయండి. సో ఒకసారి రొటేట్ చేసి చూడండి అన్ని ఫేసెస్ బాగానే లూజ్గానే ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా ఫిట్ చేయాలనుకుంటే ఇవన్నీ ప్రాపర్గా టైట్ చేసుకొని, కావాల్సిన మరీ టైట్ చేయొద్దు, ఎందుకంటే క్యూబ్ అనేది చాలా టైట్ అయిపోయింది. తర్వాత హ్యాండ్స్ పెయిన్ కూడా వస్తుంది దీన్ని యూజ్ చేసేటప్పుడు. సో మరీ టైట్ చేయొద్దు, మరీ లూజ్ చేయొద్దు. మీడియం సైజులో క్యూబ్ని టైట్ కానీ లూజ్ కానీ ఉంచుకోండి. సో అప్పుడే మనకి సాల్వ్ చేయాలనిపించింది, లేకపోతే ఇంట్రెస్ట్ పోయిద్ది అనమాట. దీని మీద చెక్ చేయండి. అన్ని ఫేసెస్ ఈక్వల్గా లూజ్ చేయాలి, ఈక్వల్గా టైట్ చేసుకోవాలి. చేస్తే ఒకటి లూజ్ ఒకటి టైట్ అలా చేయకూడదు. ఓకేనా? సో ఇట్లా చేస్తాం. సో ఇప్పుడు వాటి సెంటర్ దగ్గర పెట్టండి పీసెస్. సో చూడండి ఈ పీసెస్ ఉన్నాయి కదా, ఇవి వీటి సెంటర్ దగ్గర పెట్టారనమాట. సో చూడండి ఒక ఎర్రర్ ఒక్క పీస్ మనం ఇలా తిప్పడం వల్ల నేను మళ్ళీ తర్వాత సాల్వ్ ఎంత ట్రై చేసినా సరే నాకు ఆ ఎర్రర్ అనేది ఐడెంటిఫై అవ్వక మళ్ళీ డిసెంబుల్ చేసి అసెంబుల్ చేయాల్సి వచ్చింది. సో ఒకవేళ మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే మీరు కూడా సో ఎలా డిసెంబుల్ చేయాలి, ఎలా అసెంబుల్ చేయాలి అనేది కూడా ఈజీగా అర్థం అవుద్ది. అలా ఒక పీస్ టిల్ట్ చేస్తేనే మనకి ఎంత కష్టంగా ఉంది. సో 2 పీసెస్ 3 పీసెస్ ఒక్కోసారి అలా టిల్ట్ చేస్తారు. అలా పీసెస్ తిప్పేసి మనకి ఇస్తారు. సో అది అంతటికి సాల్వ్ అవ్వదు. ఎంత ఎక్స్పర్ట్స్ అయినా మళ్ళీ డిసెంబుల్ చేసి అసెంబుల్ చేయాల్సిందే. లేదా కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ వరకు ఇప్పదీసి సో వాటిని అడ్జస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ఈ క్యూబ్ అనేది ఎలా డిసెంబుల్ చేసి ఎలా అసెంబుల్ చేయాలో చూపించడానికి చేస్తున్నాను అనమాట. ఒకవేళ అలా ఆ ఎర్రర్ అనేది ఐడెంటిఫై అవ్వకపోతే సో మీరు ఈజీగా డిసెంబుల్ చేసి అసెంబుల్ చేసుకోవచ్చు అనమాట క్యూబ్ని. సో అది అంత పెద్ద కష్టమేం కాదు, నేను చూపించడానికే ఈ ట్యూటోరియల్ చేస్తున్నాను. చూడండి ఇలా మొత్తం కూడా. సో ఇప్పుడు మీరు తిప్పితే ఈజీగా మూవ్ అవుద్ది అనమాట. సో ఆ స్క్రూస్లో మీరు ఆయిల్ కూడా వేసుకుంటే ఇంకా స్మూత్గా ఉంటుంది. ఈ వీటిలో అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఈ క్యూబ్లో ఉన్న ఫేసెస్ని అప్పుడప్పుడు తీసి క్లీన్ చేసుకుంటూ ఉంటే దుమ్ము అవన్నీ చేరకుండా ఫ్రీగా మనకి క్యూబ్ అనేది బాగా ఎఫిషియెంట్గా వర్క్ అయ్యింది. లేకపోతే దుమ్ము అంతా చేరిపోయి ఇంకా గట్టి పడుతుంది అనమాట. లాంగ్ స్క్రూస్లో కూడా వెళ్ళిపోయింది, దుమ్ము వెళ్ళిపోయి ఎంత కష్టంగా అయిపోయింది తర్వాతకి. అందుకనే క్యూబ్ని కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ సో ఎక్కువ కాలం వచ్చేలాగా చూసుకోండి. సో మంచి క్యూబ్ కొనుక్కుంటే ఇంకా చాలా బాగా తిరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఇలా టర్న్ చేస్తే 2-3 సార్లు ఇలా తిరుగుతుంది అనమాట. సో అలాంటి క్యూబ్స్ కొంచెం కాస్ట్లీ. సో మనం యూజ్ చేసే పర్పస్కి అంత కాస్ట్లీ క్యూబ్స్ కొనడం కూడా అంత అవసరం ఏం లేదు. సో నీడ్ ఉంటే మాత్రం కొనుక్కోవడం మంచిదే. సో ఇలా మనకి క్యూబ్ అనేది ఫిట్ చేసుకోవాలన్నమాట.